అప్పటి వరకు నేను ఎన్నో కుస్తీ పోటీలు చూశాను. కానీ ఆ రోజు నేను చూడబోయే కుస్తీ పోటీ హర్యానాలో అంతకుముందు ఎవ్వరూ చూసుండరు. గందరగోళం జరగాల్సిందే. మహావీర్ సింగ్ జీ పోగాట్, నమస్కారం. నమస్కారం. మీరు కుస్తీని చూడడానికి రావడం మాకు గర్వంగా ఉంది. నాతో పాటు పహిల్వాన్లని తీసుకొచ్చాను. పేర్లు చెప్పండి. గీతా కుమారి ఫోగాట్. ఎవన్నారు? గీతా కుమారి ఫోగాట్. కూతురుతో కుస్తీ పట్టిస్తారా? అయితే రాయ్. చూడండి మహావీర్, ఇక్కడ రొట్టెలు చేసే కాంపిటీషన్ జరిగినప్పుడు కబురు చేస్తాను, అప్పుడు మీ అమ్మాయిని తీసుకురండి. ఇక్కడ కుస్తీలు జరుగుతున్నాయి. మేము చాలా దూరం నుంచి వచ్చాం. తలపడకుండా వెళ్ళేది లేదు. ఒకటి గీత తలపడాలి, లేదా మనిద్దరం. మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. పైగా మొండిగా ప్రవర్తిస్తున్నారు. నేనెప్పుడు మొండిగా ప్రవర్తించాను? మగపిల్లలతో కూతుర్ని కుస్తీ పట్టిస్తారా? మీ పరువు గురించి మీకు పట్టింపు లేకపోవచ్చు, కానీ మా పరువు మేము కాపాడుకోవాలిగా. నీ పరువు ఎంత ఉందో ఇప్పుడే చూస్తాను. మహావీర్ గారు, మీరంటే మాకెంతో గౌరవం ఉంది. కానీ మీరు అడుగుతున్నది మాత్రం జరిగే పని కాదు. మేము ఒప్పుకోలేం మహావీర్ గారు. రండి. ఏమన్నా తమాషా అనుకుంటాడా ఏమిటి? అద్భుతమైన అవకాశం నేను వెతుక్కుంటూ వస్తే నువ్వేమో దాన్ని వద్దనుకుంటున్నావు. ఏమన్నావు? ఎన్నేళ్ల నుంచి కుస్తీలు జరుపుతున్నావు? 5 ఏళ్ళుగా. అవి చూడడానికి ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? పట్టుమని 10 మంది. అయితే కాస్త బుర్ర ఉపయోగించి ఆలోచించు. ఇంతవరకు ఈ ఊళ్ళో అమ్మాయిలు కుస్తీ పట్టడం జరగలేదు. అలాంటిది అబ్బాయిలతో అమ్మాయిలు పోటీకి బరిలో దిగితే ఎంతమంది వస్తారో ఒకసారి ఊహించుకో. ఎంతో హిట్ అవుతాయి మన పోటీలు. ఆ అమ్మాయిల కాళ్ళు చేతులు విరిగిపోతేనో? ఇరిగితే ఎరగనివ్వు. నువ్వు నీ కుస్తీ పోటీల గురించి మాత్రమే ఆలోచించు. టిక్కెట్కి 2 రూపాయలు తీసుకున్నా కూడా నీ పెహల్వాన్లు ప్రశాంతంగా ఒక నెలపాటు కూర్చొని తినొచ్చు. మహావీర్ గారు, సోదరీమణులారా, అమ్మలారా, అయ్యలారా, మీరు ఇప్పటి వరకు పాములు నాడించే అమ్మాయిలను చూసి ఉంటారు. అలాగే నిప్పుల మీద నడిచే అమ్మాయిలు కూడా చూసి ఉంటారు. ఎప్పటిదాకా రోహతక్ టౌన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మగవాళ్లతో కుస్తీలు పట్టే 2 అమ్మాయిలను చూడండి. అరగంటలో లాల్ చౌక్ లో మొదలవుతోంది. టికెట్ వేల కేవలం 2 రూపాయలే. 2 రూపాయలకి కుస్తీలు పట్టే అమ్మాయిల జోరు చూడండి. నువ్వు తప్పకుండా గెలవాలి. మన పెహల్వాన్లకు పులులతో పోటీ పెట్టినా కూడా ఎంతమంది పబ్లిక్ వచ్చేవాడు కాదు. ఏమంటారా? ఎన్ని సెకండ్లు ఉంటుందంట? నువ్వు చెప్పాలో కదా, చిత్తుగా ఓడిపోతుందిరా. ఇలాంటి బట్టల్లో కుస్తీలు పడతారా? నా మనసులో అలాగే అనిపిస్తుంది బాబు. ఎక్కడ? అదిగో చూడు. చూస్తానికి మొగరాయిలాగే ఉన్నారు. ఒకవేళ టీ-షర్టు గీ-షర్టు పిగిలితేనో? పిగిలిపోతే పిగిలిపోనిరా. నీకు కుస్తీల నియమాలు తెలుసుగా? ఎవరితో ఓడిపోవాలనుకుంటున్నావు ఎంచుకో. ఎంతకీ తను ఎవరిని ఎంచుకుంటది? మన బాక్కండగానే ఇవ్వండి. మొదటిసారి గెలవబోతున్నాడు మరి బాక్కోడు. జెస్సీ తనని లస్సీ చేసి పారేస్తాడు. వెళ్ళండి, మీ ముగ్గురు వెళ్ళండి. మతిపోయినట్టుంది నీ కూతురికి. ఎప్పటికీ మించిపోలేదు. వెళ్ళి ఆపండి. ఆపకపోతే ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగలదు. కుస్తీ కంటే ముందే భయంతో పోరాడాలి. నా బిడ్డ ఆ భయాన్నే జయించింది. ఆడపిల్ల
కొంచెం చూశాడు. ఆడపిల్లే కదా అని మాత్రం ఆడకు. పరువు తీస్తావా ఏంటి? తప్పించింది. బాగా కుస్తీ పట్టావు. సభాష్. కమిటీ తరపు నుండి విజయ్ పహల్వాన్ జెస్సీ కోసం 20 రూపాయల నగదు పురస్కారం. అలాగే మా కొత్తార్ సింగ్ తరపు నుండి గీతా కుమారి కోసం 50 రూపాయల నగదు పురస్కారం. క్షమించండి నాన్న. మరేం పర్లేదు, పద. బతికిపోయావు, లేకపోతే మూట కట్టి తీసుకెళ్లేవారు. నాన్న, తర్వాత కుస్తీ ఎప్పుడు నాన్న? గీతా బబీతాల గురించి జనం మళ్ళీ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బలాల నుంచి 2 ఆడపిల్లలు వస్తున్నారు. మగాళ్ళని తుక్కు తుక్కు కింద ఓడించేస్తున్నారు. ఈ పైల్వాన్ కూడా వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. కావాలంటే నువ్వెళ్ళొచ్చుగా. కానీ ఈసారి తిట్లకు బదులుగా చప్పట్లు కురిశాయి. కొంతమందికి ఆడపిల్లలతో కుస్తీలు పడ్డం ఇష్టం లేదు. మరికొంతమందికి ఆడపిల్లలు కుస్తీలు పడ్డం ఇష్టం లేదు. వెళ్ళిపోండి. 15,000, 15,150. చూస్తూ ఉండగానే నువ్వు ఒక సీనియర్ పహల్వాన్ అయిపోయావు. గీతా కుమారి హర్యానా స్టేట్ టీంలో సెలెక్ట్ అయి మన స్కూల్ పేరునే కాదు మొత్తం మన జిల్లా పేరునే నిలబెట్టింది. తను నేషనల్ సబ్ జూనియర్ లో కూడా మన గ్రామం బలాలి పేరు నిలబెడుతుందని నాకెంతో నమ్మకం ఉంది. సెలవు 2 నెలలు. కూతురు పెళ్లి చేస్తున్నావా? సార్, గీతాని నేషనల్స్ కోసం తయారు చేయాలనుకుంటున్నాను సార్. చూడు మహావీర్, 2 నెలల సంగతి మర్చిపో. కనీసం కూతురు పెళ్ళి అన్నా ఆలోచించేవాణ్ణి. మీ నిర్ణయాలేంటో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. ప్రస్తుతం మరో దారి లేదు నాకు. కుస్తీలపై ఆశలు వదులుకోలేను కదా, అందుకే ఉద్యోగం వదిలేశాను. ఇప్పుడు ఏం చేస్తారు? బీడు పడిన మన నేలలో వ్యవసాయం చేస్తాను. బాగా కష్టపడాల్సిన పనే, కానీ మన పిల్లలకి సమయం ఇచ్చేందుకు వీలవుతుంది.
రే టిటో సార్ మార్చిలో పెట్టు ఉండు వెళ్ళు. అవును మహావీర్, మీరేదో అంటున్నారు. సార్ నాకు కొంచెం ఫండ్ ఇప్పిస్తే ఎంతో హెల్ప్ అవుతుంది. నా కూతురు ఇప్పుడు స్టేట్ లెవెల్ పోటీలకు వెళ్తుంది కనుక. స్టేట్ లెవెల్కు చేరుకోవడంలో పెద్ద గొప్ప ఏముంది, అది కూడా లేడీస్ రెజ్లింగ్లో. మీ అమ్మాయి ఒక్కతే పోటీ పడి ఫస్ట్ వచ్చింది. ఫండ్ తీసుకుని ఏం చేస్తారు తమరు? మ్యాట్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. బాగా ఆడుతోంది నా బిడ్డ. ఈరోజు మీ సపోర్ట్ దొరికితే ఖచ్చితంగా దేశం పేరు నిలబెడుతుంది. చూడండి మహావీర్ సింగ్ గారు, స్పోర్ట్స్ కోటాలో వచ్చే ఫండ్ ఇంత, రెజ్లింగ్కి మిగిలేది ఇంత. జెంట్ రెజ్లింగ్ ఖర్చులు మినహాయిస్తే కోచింగ్, డైటింగ్, ట్రావెలింగ్, ఎక్విప్మెంట్ ఖర్చులన్నీ తీసేస్తే లేడీస్ రెజ్లింగ్కి ఇంతే మిగులుతుంది. ఆ ఇంతలో మీరు లడ్డూలు తీసుకొచ్చారు. మా సపోర్ట్ మీకు పూర్తిగా ఇస్తాం. ఇండియా మెడల్స్ ఎందుకు గెలవలేకపోతుందంటే మీలాంటి ఆఫీసర్లు ఆ కుర్చీలో కూర్చున్నారు కాబట్టే. లేమంటే లేచిపోతానుగా. రేట్ ఇటో భోజనం వడ్డించు. మీరు కూడా భోజనం చేసి వెళ్తారా మహావీర్ సింగ్ గారు?